ఈ మహాశివరాత్రి పండుగ రోజున రాత్రి 4 జాముల సమయంలో శివునికి పూజ చేసినా అభిషేకం చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితాలు అనేవి కలుగుతాయి. మొదటి జాము ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మొదటి జాము. ఈ మొదటి జాము సమయంలో స్వామివారిని పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. రెండవ జాము ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం రోజున రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు రెండవ జాము. ఈ రెండవ జాము సమయంలో స్వామివారిని పెరుగుతో అభిషేకం చేస్తే చాలా మంచిది. మూడవ జాము ఫిబ్రవరి 15వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, అంటే తెల్లవారితే ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం అయితే అవుతుందండి. ఈ మూడవ జాము సమయంలో స్వామివారిని నెయ్యితో అభిషేకం చేస్తే చాలా శ్రేష్టమండి. ఈ సమయాన్నే లింగోద్భవ సమయం అని కూడా అంటారు. నాలుగవ జాము ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నాలుగవ జాము. ఈ నాలుగవ జాము సమయంలో స్వామివారిని తేనెతో అభిషేకం చేస్తే చాలా శ్రేష్టమండి. ఈ విధంగా 4 జాముల్లో స్వామివారిని బిల్వపత్రాలతో పూజించడం, జాగరణ చేయటం వల్ల సర్వ పాపాలు నశించి శివుని అనుగ్రహం అనేది శీఘ్రంగా కలుగుతుంది.